ఇప్పుడు మీరు ఒక్కరే నడుస్తున్నారు, అనుమానం వచ్చినట్టు ఎవరన్నా భయపడ అదే ఇప్పుడు నాకు నేను ఊళ్ళో జూలోజిస్ట్ గార్డెన్ ఉన్నప్పుడు నాకు ఏమైందంటే, నేను ఇంటికి వెళ్తున్నా, బస్ కోసం వెయిట్ చేస్తున్నా, వాడు దూరంకి వెళ్ళి పిలిచిన, ఇంకో లైన్లో ఉండు వాడు పిలిచిండు, బ్రో కల దగ్గరికి వచ్చేలోపు ఇట్లా తీసిండు, కత్తి తీసిండు, తీసి ఇట్లా చూపిద్దాం అనుకున్నావు, ముసలో ముసలైన వచ్చి అప్పుడు నా దగ్గర నిజంగా 200 euros ఉన్నాయి బ్రో. పార్ట్ టైం దొరికినప్పుడే కళ్ళకి అద్దుకొని తీసుకోవాలి, అంతే. అది మాత్రం నిజం బ్రో. పోయిందంటే ఛాన్స్ పోయిన తర్వాత ఎంత ఏమనుకున్నారా ఇది ఎవరికి రిలేట్ అవుతుందో, ఇక్కడ జర్మనీలో వాళ్ళకి చాలా మంది రిలేట్ అవుతుంది. పక్కనే నాకు ఆల్మోస్ట్ నేను ఒప్పుకుంటాను. నాది నా సిచ్యువేషన్ చెప్పదు. నేను అసలు ఇది అందరూ ఏమనుకున్నారంటే నాది లక్క, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇంత చిన్న లక్ ఉంది నాకు అని. పుట్టుమ చిన్న కట్టాలి. నాకు రిఫరెన్స్ దొరికింది బ్రో పార్ట్ టైం హెర్మస్ లో. నేనే హెర్మస్ నేను ఆల్మోస్ట్ 3 months చేసిన. మొత్తం 2-3 పార్ట్ టైం చేసాడు అవి. ఒక స్కామ్ కూడా అయింది బ్రో నాకు పార్ట్ టైం. నేను కిచెన్ లో కూడా వర్క్ చేసిన. నేను నాకు ఒక స్కామ్ కూడా అయింది పార్ట్ టైం, అది కూడా చెప్తా. హెర్మస్ లో పార్ట్ టైం దొరికింది బ్రో నాకు. అది కూడా నేను డిలే చేసిన, రిఫరెన్స్ కానీ బ్రో ఇచ్చిండు, మన్వాసిస్ట్ పేరు, మస్తు మంచోడు, నా పాత రూమ్మేట్. నా వీడియో పక్కా తిరుగుతాను అందుకే చెప్పిన రిఫరెన్స్ ఇచ్చిండు. రిఫరెన్స్ తర్వాత జాయిన్ అయిన తర్వాత షిఫ్ట్. ఇక అక్కడ ఓనర్ కూడా మంచోడే, అందరు మంచోళ్ళే. నాకు కొద్దిగా మంచి వైబ్ అయ్యారు, నాకు కొద్దిగా ఫ్రెండ్స్ కూడా అయ్యారు, మంచిగా అనిపించింది బ్రో. తర్వాత ఇక నాకు లైసెన్స్ 6 months ఉంటుంది కాబట్టి తర్వాత కాంటాక్ట్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, లేకపోతే లైసెన్స్ తీసుకోవాలి. అట్లా అయిపోయింది. ఇక మార్చ్ వచ్చింది బ్రో, నా అయిపోతుంది, నా కాంటాక్ట్ అయిపోతుంది, నా లైసెన్స్ అయిపోతుంది. నాకు అప్పుడే మార్చ్లో ఊబర్ ఈట్స్ పార్ట్ టైం వచ్చింది. నేను బ్రో మార్చ్ నాకు సెమిస్టర్ దగ్గర వచ్చింది. 3 days పార్ట్ టైం, 3 days ధర్మస్, 3 days ఊబర్, 4 days ఊబర్ అట్లా వేసుకునేది బ్రో. ఆ కాన్స్టెంట్ వేసిన కాబట్టి నాకు మొన్న నేను డిపాజిట్ ఇవన్నీ కట్టుకోవడానికి కొద్దిగా సేవ్ అయినట్టు ఉన్నది అని, లేకపోతే దివాలా తీస్తుండే నేను. ఇది చాలా బాగా. ఎంత సేవ్ చేసిన వచ్చినంత సేవింగ్స్ ఒక అంటే నార్మల్గా ఎగ్జాక్ట్ చెప్పకుండా ర్యాండమ్గా చెప్పేసి అంటే ఇంత ఫిగర్ అని చెప్పి. నేను 2 pounds బ్లాక్ డిఫండ్ 1 అంతే. దాని తర్వాత ఇప్పటివరకు బ్లాక్ డిఫండ్ అంత ఇంటికి పంపిన, బ్లాక్ డిఫండ్ ఇంటికి పంపింది మాకు. అంటే పర్సనల్ గో ఇది, నా స్టూడెంట్ లోన్ కాకుండా మా ఫ్యామిలీకి ఇంకో లోన్ ఉంది, అది క్లియర్ చేసింది. అంటే నా అమౌంట్ నా వంతు సాయం నేను చేసిన అంతే. తర్వాత మిగతా డాడీ పెట్టుకోవడం, అది క్లియర్ అయిపోయింది. అది బ్రో అది అని బట్ ఇప్పుడు జీరో అని అంటే ఎప్పటికైనా ఒక బ్యాకప్ ప్లాన్ ఉండడం బెస్ట్. ఇక్కడికి వచ్చినాక ఫర్ షూర్ బ్యాకప్ ప్లాన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చిన బ్యాకప్ ప్లాన్ అంటే ఇది కాకపోతే ఇంకోటి అని ముందే ఫిక్స్ అయిపోవాలి బ్రో. దీని గురించి మాట్లాడాలి. మాస్టర్స్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ బెనిఫిట్స్ అనేవి పోతాయి బ్రో. అప్పుడు ఖర్చులు ఎట్లంటే అప్పుడు చాలా ఉంటాయి. ఇప్పుడు స్టూడెంట్ కి ఎంత తక్కువ ఖర్చులు ఉన్నాయో అప్పుడు మనం కూడా నార్మల్ ఇక్కడ ఎట్లయితే ఒక ఎంప్లాయర్ ఎట్లా అట్లానే అయిపోతాం మనం కూడా. అప్పుడు ఖర్చులు ఎట్లుంటే సింపుల్గా రూమ్ రెంట్, హెల్త్ ఇన్సూరెన్స్ 240 euros అయిపోతుంది. మీరు సెమిస్టర్ టికెట్ తీసుకో, సెమిస్టర్ టికెట్ ఎవ్రీ మంత్ 60. అది నార్మల్ అదే. ఇప్పుడు మేము అది కలుతున్నాం ఆల్మోస్ట్, డిఫరెన్స్ ఏం లేదు. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎక్కువ డిఫరెన్స్ వస్తుంది. అదొకటి. అది అయిపోయిన తర్వాత మీకు అండ్ ట్యాక్స్ క్లాస్ మారిపోతుంది. ట్యాక్స్ క్లాస్ ఇప్పుడు మనం స్టూడెంట్ క్లాస్ ఉన్నాం కదా, అప్పుడు ట్యాక్స్ 1 ఉంటుంది. నెక్స్ట్ మనకి అది 6 ఏమో ఉంటుంది, అది చేంజ్ అవుతుంది. ట్యాక్స్ పెరుగుతుంది, ట్యాక్స్ క్లాస్ మారిపోతాం మనం. ఇంకోటి మీకు మీరు ఫోన్ వాడుతున్నందుకు అదే ఫోన్ అంటున్నాను సారీ, బ్యాంక్ వాడుతున్నందుకు బ్యాంక్ చార్జెస్ వేరే అంటే మళ్ళీ వేరే అంటే ఇందుండే సింపుల్ ఇవన్నీ మళ్ళీ ఖర్చులే అవి పక్కన అంతే. స్టూడెంట్ ఫేస్ ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి. అంటే ఇక్కడ ఎట్లా అంటే అందరు ఒక లెక్క ఉండరు, డిఫరెన్స్ ఉంటుంది. అందరు ప్రతి ఒక్కరు అది డిఫరెన్స్ ఉంటుంది. అంటే నీకు ఒకలాగా అవుతుంటుంది, నాకు ఒకలాగా అవుతుంటుంది. వచ్చిన అందరికి మంచి కాదు, అందరికి చెడ్డ కాదు, నార్మల్ డిఫరెంట్ ఉంటుంది. పర్సన్ టు పర్సన్ సిచ్యువేషన్స్ కానీ పార్ట్ టైం కానీ ఇవన్నీ డిఫరెన్స్ ఉంటుంది. ఎవరు కంపేర్ చేసుకోకండి, అది మెయిన్ థింగ్. నేను చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు బ్రోకి లోన్ లేదు, నాకు లోన్ ఉంది. లోన్ నేను కంపేర్ చేసుకోలేము, ఎందుకంటే
డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది, అంతే డిఫరెంట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఎట్లా థింక్ చేస్తారంటే ఇప్పుడు నేను సేవ్ చేసుకొని జమ చేసుకొని బిజినెస్ పెట్టామని థింక్ చేస్తాను. నేను నా థింక్ చేస్తాను అంటే ఫస్ట్ నేను లోన్ క్లియర్ చేసుకోవాలి, దానికోసం జాబ్ చేయాలి, పక్కా జాబ్ చేయాలి పక్కా. సేవ్ చేసుకున్నాను, నాకు జాబే లేదు, అంటే నేను ఏమంటున్నా అంటే ఫ్యూచర్ కదా బ్రో. ఇప్పుడు నీకు లోన్ లేదు కాబట్టి నీకు ఒక ప్రెషర్ అనేది యాక్చువల్గా డిఫరెంట్ థింకింగ్ ఉంటే నాకు డిఫరెంట్ థింకింగ్ కావాలని చెప్తున్నాను. అంటే ఈ లోన్ పేమెంట్ చాలా ఉంటుంది bro, చాలా ఉంటుంది. నేను పద్ధతిగా చూస్తుంటా కదా, చాలా ఉంటుంది. నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు లైవ్ ఎగ్జాంపుల్ ఎట్లా అయితే ఇప్పుడు మీకు కూడా అందరు ప్రతి ఒక్కరి లైవ్ ఎగ్జాంపుల్. ఇండియన్ స్టూడెంట్స్కి ఫారెన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు. ఇండియన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, ఫారెన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, లైక్ ఎనీ కంట్రీ, ఎనీ ఫారెన్ కంట్రీ, వాళ్ళందరూ ఒక కంట్రీకి మాస్టర్ చేయడానికి కంట్రీకి వెళ్తారు కదా. ఫారెన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎంత ప్రశాంతంగా ఉంటారు, ఇండియన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎంత స్ట్రగుల్ అంటే ఎంత థింకింగ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫారెన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సేవింగ్స్ తోటి వస్తారు, వాళ్ళ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తారు, ఎక్కువ ఫండింగ్ చేస్తారు. బట్ మన తెలుగు అనే కాదు, మన ఇండియన్ స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వాళ్ళందరూ లోన్ పెట్టుకొని వస్తారు, సొంత లోన్ వాళ్ళే పే చేయాలి, వాళ్ళే. అందుకే ఆ లోన్ ప్రెషర్ 10 years 15 years ఉంటుంది, అంటే అమౌంట్ బట్టి అది ఇయర్స్ అనేది తీసుకుంటారు. అంటే మీకు అర్థమైందా బ్రో ప్రెషర్ ఎంత ఫీల్ అవుతారు, చాలా ప్రెషర్ ఉంటుంది. అందుకే మనకి సో వచ్చినప్పటి నుంచి అంటే స్టూడెంట్ రాగానే ఫస్ట్ ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్ అది ఎంజాయ్ అనుకోరు, ఒక పార్ట్ టైం ఎత్తుక్కోవాలి, ఒక పార్ట్ టైం దొరికితే చాలు స్టార్ట్ చేయొచ్చు మనం ఎన్ని అనిపించి. చాలా మంది వీడికి రాగానే నెక్స్ట్ డే పార్ట్ టైం నెక్స్ట్ డే నుంచి పార్ట్ టైం స్టార్ట్ చేయొచ్చు. అదే బ్రో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వాళ్ళ వేరే మన జర్మనీ కానీ ఏదైనా కంట్రీకి వెళ్తే అప్పుడు వాళ్ళకి ఎంత పీస్గా ఉంటారు, దొరుకుతుంది పార్ట్ టైం చేయాలని రూల్ ఉందా. అదే సపోజ్ మనం వాళ్ళతో డిస్కస్ చేసిన పార్ట్ టైం కోసం చూస్తున్నాం అంటే వస్తుంది అంటారు. ఇప్పుడు ఎన్ని రోజులైనా వచ్చాయి అంటారు ఫస్ట్. వాళ్ళ మైండ్ ప్రెషర్ ఉండదు, అది బ్రో ప్రెషర్ ఉండదు. ఇంకోటి నేను ఇందాక అదే అన్నా, మన చుట్టుపక్కల అందరూ ఎప్పుడు ఒక ప్రాపర్ వైబ్ అవుతుంటారు బ్రో, మనము ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ పెట్టుకొని అది పెట్టుకొని అంటారు బ్రో. నేను మా క్లాస్ లైవ్ ఎగ్జాంపుల్, నాకు ఓన్ టెన్షన్ లేకపోయినా ఏదో ఒక టెన్షన్ అయితే ఉంటుంది, మనిషి అన్నాక ఏదో ఒకటి ఉంటుంది. మా క్లాస్ లైవ్ ఎగ్జాంపుల్ నేను అంటే నా వే ఆఫ్ థింకింగ్ ఏంటి అంటే వచ్చిన ఇప్పుడు లోన్ ఇట్లా తీయాలి, లోను నెక్స్ట్ ఇయర్ ఫీజు అవన్నీ థాట్స్ ఉంటాయి ఇప్పుడు మైండ్లో. తర్వాత ఫారిన్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వేరే కంట్రీ నుంచి వచ్చి థాయిలాండ్, వియత్నాం, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చైనా, ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళు పీస్ ఉంటారు, ఎంత నవ్వుకుంటా ఎంజాయ్ చేసుకుంటా, క్లాస్ కూడా కాన్సన్ట్రేషన్తో వింటారు బ్రో వాళ్ళు. నాకంత కాన్సన్ట్రేషన్ వస్తలేదు ఈ లోన్ వల్ల. అంటే ఈ లోన్ అనే కాదు, ఈ ప్రెషర్స్ వల్ల. నాట్ ఓన్లీ లోన్ అదొక్కటే కాదు, బట్ వాళ్ళతో మాట్లాడితే మనకు కూడా అనిపిస్తుంది ఓకే మనం చాలా ముందున్నాం బ్రో అందరికన్నా. నాకు అదైతే గ్యారంటీ ఇస్తాను. లోన్ పెట్టుకొని వచ్చి ఏమంటే 40 lakhs ఏం తెలియకుండా లోన్ పెట్టుకొని వచ్చి మనం స్టార్ట్ చేసామంట. మీకు కూడా అంటే ఈ ఏజ్ లోనే అంత లోను ఒక ప్రెషర్ హ్యాండిల్ దాని నుంచి అంటున్నాను. హ్యాండిలింగ్ మనం మెంటల్ ఎంత స్ట్రాంగ్ అవుతున్నాం, అది ఒక్కటే అడ్వాంటేజెస్. మీరు జర్మనీ రమ్మని సజెస్ట్ చేస్తారు, రావద్దంటారా? ఇప్పుడు నేను రమ్మన్నా అనుకో సిచ్యువేషన్ వల్ల, అదే ఇప్పుడు రమ్మన్నా అనుకో వచ్చిన తర్వాత నన్ను తిట్టుకుంటా, రావద్దు అనుకో ఆ నుంచి తిట్టుకుంటాను నన్ను. ఇందులో ఏం చెప్పట్లేదు బ్రో, వాళ్ళకే వదిలేతున్న డెసిషన్. మనం ఇక్కడ ఓన్లీ చెప్పాలి బ్రో, అంతే ఇట్లుంది పరిస్థితి, వాళ్ళ ఇష్టం మీద. ఇప్పుడు కరెంట్ మీది బ్యాక్గ్రౌండ్ ఎంబీఏ బిజినెస్ ఎంబీ, నాది ఐటీ. టెక్ అయితే డెడ్ బ్రో, ఆల్మోస్ట్ డెడ్. నీకు లాంగ్వేజ్ లేనిది స్కిల్, మనలో లాంగ్వేజ్ ఇంపార్టెంట్ బ్రో. మరి హై స్కిల్ టెక్ గురించి చెప్పిన తర్వాత హై స్కిల్ ఉన్నా నీకు లాంగ్వేజ్ లేనిది నడవదు. మీ దాంట్లో సేమ్ అంతే, ఆల్మోస్ట్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు స్టార్టింగ్ నేను వచ్చినప్పుడు స్టార్టింగ్ ఒక B1 B2 ఉంటే ఏదైనా కొంచెం ఛాన్స్ ఉంటుందా. ఇప్పుడు C1 C2 అంట. C2 అంటే ఏంది బ్రో, ఒక ప్రాపర్ పేరెంట్స్ అది అంత మాట్లాడుతారు. అండ్ ఇంకోటి మనం నేర్చుకునే డిఫరెంట్ ఉంటే ఇక్కడ వర్డ్స్ మార్చడం డిఫరెంట్ ఉంటుంది. బుక్ లో వేలా ఉంటుంది, కమ్యూనికేషన్ లో వేలా ఉంటుంది. అంతే మనకు ఒక ఫ్లో వచ్చి అర్థమై కొంచెం టైం పడుతుంది. అండ్ వచ్చిన వాళ్ళు చాలా మంది చాలా మంది ఉన్నారు, ఫాస్ట్ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. అది ఇంకా పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, డిపెండ్స్ ఆన్ యువర్ కాన్సన్ట్రేషన్ అంతే. ఫారిన్ స్టూడెంట్స్ కూడా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వేరే కంట్రీ నుంచి జర్మనీకి వచ్చేవాళ్ళు లాంగ్వేజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత లాంగ్వేజ్ నేర్చుకొని ఇప్పుడు వాళ్ళు ఫ్లూయెంట్గా మాట్లాడుతారు. ఎంత ఫ్లూయెంట్ అంటే లైక్ వాళ్ళు నేటివ్ జర్మన్స్ లాగానే మాట్లాడుతారు. అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా
ఫ్యూచర్ థింకింగ్ మీద పెట్టారు. మనము ఇప్పుడు ప్రెజెంట్ రేపు పొద్దుగాల ఎట్లా బతకాలి, రేపు పొద్దుగాల రెంట్ ఎట్లా కట్టాలి, నెక్స్ట్ మంత్ రెంట్ ఎట్లా కట్టాలి, ఇప్పుడు పార్ట్ టైం అయిపోతే అన్న ఒక థాట్లోకి వచ్చేస్తాం. అంటే ఏదేదో మనము ఏం చేయకపోయామని చాలా వాటి గురించి మనం ఓవర్ థింక్ చేసి స్ట్రెస్ అయిపోతాం బ్రో. నాకు అది చాలా ఉంటుంది, అది ఓవర్ థింకింగ్. ఏదో ఉంటాను నేను ఓవర్ థింకింగ్ లా. ఇక్కడికి వచ్చినాక మీకు కొత్తగా మెంటల్ ప్రెషర్లో ఏమేమి అలవాటైనా బ్రో? ఓవర్ థింకింగ్ ఒకటి, మిస్అండ్ అంటే మీన్ మనని తక్కువ చేసుకోవడం ఒకటి. అది ఉంటుంది బ్రో. ఎందుకంటే చుట్టుపక్కల చాలా స్కిల్డ్ పర్సన్స్ ఉంటారు. అంటే మనం ట్రై చేస్తుంటాం, అది రాదు. రాకపోయే వారికి ఏమనిపిస్తుంది, అరే మనం ఏం తప్పు చేస్తున్నాం, ఎక్కడ తప్పు చేస్తున్నాం, నేర్చుకుంటున్నాం, ట్రై చేస్తున్నాం, అయినా తప్పు అవుతుంది. మనము కావాలని చేయకపోయినా కానీ అది చేసినట్టే కదా బ్రో. అదే అంట బాబు, మనం నువ్వు కావాలని చెప్పినా నువ్వు చేస్తున్నావు కాబట్టి అది నీ మీదే వస్తుంది అంటే. నా సజెషన్ అయితే ఇది, రావాలనుకున్న వాళ్ళు మీ ఒక్కటి మెంటల్గా ఫిక్స్ అయిపోవాలి. వచ్చే మెంటల్గా ఫిక్స్ అయిందంటే లాంగ్వేజ్ నేర్చుకోవడం ఒకటి మెంటల్గా ఫిక్స్ అవ్వాలి. ఇంకోటి ఎక్స్పీరియన్స్, స్కిల్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ అంటే నేను జాబ్ అని చెప్తాను, జాబ్ చేయండి ఫ్రెషర్స్కి 2 years ఎక్స్పీరియన్స్ అయితే పక్క మినిమం. ఇంకోటి మీరు ఆ రెండితో వస్తే మాత్రం ఇప్పుడు మీకు ఇంటెన్సివ్ ఈజీగా దొరుకుతుంది, మీకు ప్రెషర్ ఉండదు. కొన్ని వర్కింగ్ జాబ్స్ ఉంటాయి, జాబ్స్ ఉంటాయి, పార్ట్ టైం కూడా ఈజీగా దొరుకుతుంటాయి. లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి, స్కిల్ ఉంటుంది కాబట్టి. అంటే లాంగ్వేజ్ ఎందుకంటే వీనికి డిటర్మినేషన్ ఉంది, అంటే నువ్వు హార్డ్ వర్కింగ్ అని చెప్పి లైక్ నేను అంటే మనం ఇంట్రెస్ట్ ఉంది. ఈ సెటిల్ అవ్వడం అవన్నీ, ఇంకా పర్మనెంట్ జాబ్స్ అవన్నీ కొంచెం వదిలేస్తే లాంగ్వేజ్ మనకి కమ్యూనికేషన్ మంచిగా ఉంటుంది. అంటే ఉన్నన్ని రోజులలో మనము కొత్త విషయాలు తెలుసుకుంటాం, మనం లాంగ్వేజ్ వల్ల తెలుసుకుంటాం. అంటే వాళ్ళు మనకి లాంగ్వేజ్ ఉంటేనే ఇంటరాక్ట్ అవుతారు జర్మన్ పీపుల్. నిజంగా లాంగ్వేజ్ లేకుండా నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడాలనుకోవాలి, ముందు 2 మాటలు మాట్లాడతారు, రివర్స్ క్వశ్చన్ చేస్తారు, ఆన్సర్ అడుగుతారు, ఓకే. అండ్ ఇంకోటి కొందరు ఎట్లా అంటే వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది, మనం ఇంగ్లీష్ కెన్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే వాళ్ళు మాట్లాడాలి. నేను ఇది ఒక CEO దగ్గర నుంచి నేను లాస్ట్ ఒక వెళ్ళినప్పుడు వచ్చినావా జర్మన్ నేర్చుకో అంటారు. తను CEO US నుంచి వచ్చిండు, B2 జర్మన్ నేర్చుకొని US నుంచి ఇండియా జర్మనీకి వచ్చిండు. ఇక్కడ కంపెనీ స్టార్ట్ చేసిండు. కంపెనీ స్టార్ట్ చేసే ముందుకు డాక్టర్ అపాయింట్మెంట్ డాక్టర్ జర్మన్లో మాట్లాడుకుని ఇద్దరు. జర్మన్లో మాట్లాడుకున్న తర్వాత ఇతనికి జర్మన్ వచ్చని చెప్పి, US నుంచి వచ్చింది కదా, జర్మన్ వచ్చని చెప్పి ఇద్దరు జర్మన్ కోసం ఇంగ్లీష్లో మాట్లాడు, పర్ఫెక్ట్ ఇంగ్లీష్లో మాట్లాడాడు. ఇద్దరు నెగిటివ్ అమెరికన్స్ లాగా మాట్లాడుకోరంట ఇంగ్లీష్. అంటే అతను CEO చెప్పిండు. నాకు అనిపించింది, ఓకే మనకు జర్మన్ వచ్చని కాన్ఫిడెంట్ తెలిస్తే అప్పుడు మన అతను వాళ్ళు ఇంగ్లీష్లో కాన్ఫిడెంట్గా మాట్లాడు. వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చా అంటే ఇక్కడ నువ్వు ఏంటంటే నువ్వు ట్రై చేస్తున్నావు ఇంకో జర్మన్లో కొంచెం నేర్చుకొని పర్సన్స్ కమ్యూనికేషన్ ట్రై చేసి వాళ్ళు కొంచెం మాక్సిమం వాళ్ళు సపోర్ట్ చేస్తారు నీకు. వాళ్ళు అర్థం చేసుకొని ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. స్టార్టింగ్ స్టేజ్ ఎక్కిరే అట్లాంటివి ఏమి ఉండదు ఈ ఒక్క విషయంలో. పార్ట్ టైం దొరకాలంటే ఎట్లా బ్రో జర్మనీలో? పార్ట్ టైం అంటే అది మల్టిపుల్ వేస్ ఉంటుంది, ఇది అని పర్టికులర్గా ఏముండదు. అది మనకు దొరికినట్టు తెలిసిన వాళ్ళని అడగడం కానీ, అప్లై చేయడం కానీ. నన్ను అడిగితే అప్లై చేసిన జాబ్స్ మంచిగా ఉంటాయి బ్రో. అప్లై చేసింది డైరెక్ట్ ఉంటుంది. ఈ కొన్ని మధ్యలో జాబ్స్ ఎట్లుంటాయంటే అమౌంట్ తీసుకుంటారు, కొందరు అమౌంట్ తీసుకొని అవి ఇవి ప్రొవైడ్ చేస్తారు. మేబీ సపోజ్ అమౌంట్ తీసుకున్నాను అనుకో, జాబ్ ఇవ్వకపోతే అదొక భయం, వచ్చారు ఒక భయం ఉంటుంది, జాబ్ వస్తుందా, ఇన్ని డబ్బులు కట్టినాను జాబ్ వస్తుందా, చాలా ఉంటాయి బ్రో. అది మనం అదే పర్టికులర్గా ఈవే అని ఏముండదు బ్రో. మనం ఎత్తుకుని ఉండాలి, రెస్టారెంట్ ట్రై చేసి ఉండాలి, ఇన్ పర్సన్ వెళ్ళి అడుగుతుండాలి. అప్లై చేసే జాబ్స్ అయితే అప్లై చేసుకోవడం మంచిది బ్రో. అండ్ ఇక్కడ ఎక్కువ అప్లై చేసుకునేది అందరూ వచ్చిన తర్వాత క్లింక్ బ్రో. అది డ్రీమ్ జాబ్ లా ఉంటుంది. ఏం చెప్పాలి బ్రో, నేను PCS సెలెక్ట్ అయ్యాను బ్రో. ఆల్మోస్ట్ లాస్ట్ మేనేజర్ రౌండ్, నా తరిత్రం ఇప్పుడు మేనేజర్ రౌండ్లో ఉంటుంది. మేనేజర్ రౌండ్లో పోయింది బ్రో. లాస్ట్ క్వశ్చన్కి అది కూడా డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అని అడిగాను బ్రో. లేవని చెప్పేసి అందుకు రిజెక్ట్ చేసిందాను. అందుకే క్వశ్చన్ పెట్టుకోవాలి దాని తర్వాత క్వశ్చన్ పెట్టుకో బ్రో. నేను TCS NQT ఎగ్జామ్ రాసి నింజా లెవెల్లో సెలెక్ట్ అయ్యి వచ్చిన బ్రో. అది నాకు ఇక్కడ ఫ్లింక్లో రిజెక్ట్ అయినా బ్రో. నాకు అప్పుడు ఫ్లింక్ KFC అన్నిట్లో రిజెక్ట్ అవుతున్నా బ్రో. లింక్ రావాలంటే నీకు ఎంతో కొంత అదృష్టం అనేది నీకు రాసి ఉండాలి. ఇక్కడ వీక్ జాబ్ రావాలంటే అది చాలా డ్రీమ్ జాబ్ అండి ఇక్కడ. ఎందుకంటే అది వచ్చినాము అనుకో, అది ఏంటంటే స్టార్టింగ్ వచ్చినాక చాలా మంది ఆపర్చునిటీ రాగానే అది అప్లై చేస్తారు, ఎందుకు వాళ్ళు ఫాస్ట్ ఇస్తారు అని చెప్పి. ఇప్పుడు అది కష్టమైపోయింది దొరకడం.
ఇప్పుడు చాలా వేకెన్సీస్ లేవు. అసలు దీని ఇంకా ఐ మీన్ బ్యూరోక్రసీ గురించి మాట్లాడదాం రేపు మనం. బ్యూరోక్రసీలో పేపర్ వర్క్, ఇంకా పేపర్ వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ. మొత్తం మనం ఏం ఇన్ఫర్మేషన్ రావాలన్నా మనం ఇవ్వాలన్నా కానీ కంప్లీట్ లెటర్స్, లెటర్ ఇంపార్టెంట్, ప్యూర్ లెటర్. ప్యూర్ లెటర్. ఇన్కేస్ ఆ లెటర్ నీకేమైనా ఇన్ఫర్మేషన్ లెటర్ మిస్ అయిందా వస్తాం అది. ఒకవేళ ఫైన్ కట్టేది వచ్చిందంటే మాత్రం అది పోయిందంటే డెప్ట్ కలెక్టర్ అని ఒకటి ఉంటారు. ఇంక మన ఇంటి దగ్గర మనం ఈఎంఐస్ కట్టకపోతే వచ్చి బండి ఖరాబ్ చేసుకుంటారు అంటారు. వాళ్ళ లవర్ వీళ్ళు వస్తారు, వీళ్ళు వచ్చి డైరెక్ట్ ఇంటి ముందు వచ్చి బిల్లు. అవును, యాక్చువల్గా నాకు ఈ ఫైన్ కట్టప్పుడు అదే అన్నారు, ఫైన్ కట్టలేదు అనుకో సార్ ఈ టైం లోపు దానికి పెరుగుతూనే ఉంటారంట. ఇంట్రెస్ట్ పెరుగుతుంది, డెప్ట్ కలెక్టర్ వచ్చి కట్టుకుంటాడు. అప్పుడు వాడు సంవత్సరం తర్వాత వచ్చిందనుకో అప్పుడు ఎంత ఉంటుంది అంటే ఇంత పెద్ద లిస్ట్ ఉంటుంది అన్నీ. 500 300 euros తోటి పోయేది మనం 3000 euros అని తీసుకోవచ్చు కొంచెం లేకపోతే. నాకు కూడా ఏమి ఒక ఫైన్, నేను ఓవర్ స్పీడింగ్ ఫైన్ పడ్డాను. అది అదే అన్న ఫైన్ పడంగా అర్థమైంది నాకు. ఓకే జాగ్రత్త, ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఇష్టం వచ్చినట్టు అయ్యే పనులు కాదు బ్రో. నేను డబ్బులు కట్టగా అర్థం. అందరికి సజెషన్ ఒకటి ఏం చేస్తాను అంటే, జర్మనీ ఉన్న వాళ్ళకి కూడా ఈ సజెషన్ ఏంటి అంటే, లయబిలిటీ ఇన్సూరెన్స్ తీసుకోండి ఎక్కువ. అది ఏ లయబిలిటీ ఇన్సూరెన్స్ కూడా తీసుకోండి, అది మీ ఇష్టం. లయబిలిటీ ఇన్సూరెన్స్ తీసుకోండి, బికాస్ అది మనని ఎప్పటికైనా సేవ్ చేస్తారు. ఇక ఇన్సూరెన్స్ పైన బ్రో లైఫ్ అంతా. అది ఆబ్వియస్. చాలా మంది ఇక్కడ చాలా ఇన్సూరెన్స్ తీసుకుంటారు, పెట్టడానికి ఇన్సూరెన్స్ ఉంటుంది, డబ్బులు ఏమైపోతాయని చెప్పి. నువ్వు కార్ కొన్నా ఇన్సూరెన్స్, అవును, ఫోన్ కొన్నా ఇన్సూరెన్స్, బండి కొన్నా ఇన్సూరెన్స్, పెట్టడానికి ఇన్సూరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఏమైనా అయినా కానీ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పి. ఇక్కడ మనము ఆలోచిస్తాం, మనం తీసుకోవాలా అన్నట్టు ఆలోచిస్తాం, కానీ వీళ్ళు తీసుకుంటారు. ఫస్ట్ తీసుకునేది అదే. ఇక్కడ ఫస్ట్ తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ అందరూ. హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా నేను జర్మనీకి రాను గడుపు డిపోజిట్ వెళ్ళిపోతుంది ఇంటికి. వెళ్ళిపోమంటారు. నేను ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కనియాడు. అది ముందే మనం చాలా డాక్యుమెంటేషన్ ముందే చేసేస్తాం కదా, ఆల్మోస్ట్ డాక్యుమెంట్స్ అన్ని బ్రో. ఇక్కడికి వచ్చినాక మనం బ్లాక్ అమౌంట్ యాక్టివేట్ చేసుకొని కానీ రిజిస్ట్రేషన్ కావాలి, హెల్త్ ఇన్సూరెన్స్ యాక్టివేట్ చేసుకోవాలన్నా అది కావాలి. ఫస్ట్ ఏది జర్మనీకి వచ్చేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొచ్చారో, ఎట్లా ప్రాసెస్ ఎట్లా మీ జర్మనీ ప్రాసెస్, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి జర్మనీ ప్రాసెస్ అంటే నేను కన్సల్టెన్సీ తీసుకున్నా నేను, ఎందుకంటే అప్పటికంత నాలెడ్జ్ లేకుండా. ఇప్పుడు అనిపిస్తుంది ఓకే ఇదంతా అర్థమవుతుంది. వచ్చే ముంగట ఏంటంటే మనం ఒక ఎట్లా అంటే ఏం తెలియదు, కంప్లీట్ జీరో ఉంటాం మనం. ఎట్లా ఏం చేయాలి ఒక భయం ఉంటుంది. ఫస్ట్ ఏ భయం అంటే వీసా వస్తుందా కదా, మనం పోగలుగుతాం లేదా. ఇంకోటి ఒకటి చెప్పుకోవాలన్నా భయమే, పోలేదు అనుకో, పోలేదు వీడు పోతాను కానీ వీడు పోలేదు ఇంకా ఈయన వచ్చిండు గాలా కొడుకు వీడు ఇవన్నీ మాట్లాడినవి బ్రో. ఆల్మోస్ట్ మన చుట్టుపక్కల అందరూ అన్నారు బ్రో నా వీసా చెప్తానప్పుడు. చెప్పుకోవాలి ఇప్పుడు అసలు. ఇక ఏదో పోయాం కూడా చెప్పుకోవచ్చు, అప్పుడు కూడా చెప్పుకోవచ్చు, కలిసి ఉంటుంది. అప్పుడే బల్బ్ వచ్చేసింది అనుకుంటారు మళ్ళీ. నా వీసా రిజెక్ట్ అయిన స్టోరీ అది ఒక డిఫరెంట్ ఫేజ్ బ్రో. రిజెక్ట్ అయినప్పుడు ఆల్మోస్ట్ అందరు అది ఫిక్స్ అయిపోయారు, ఆల్మోస్ట్ అందరు, ఇది మా ఫ్యామిలీతో సహా. నాకు అనిపించింది ఓకే ఓడిపోతే మాత్రం మామూలు కిందికి దింపరు అని. ఇంత పెద్ద 90 ఉంటుంది. అందుకే ఫస్ట్ ఎవరికి చెప్పుకోపోవడం మంచిది బ్రో. మనం ప్రాసెస్ చేసుకుని సైలెంట్గా చేసుకోవాలా. వచ్చేది ఉంటే మంచిగా వచ్చేటప్పుడు చెప్పేసి పోతున్నా అని చెప్పి ముందే చెప్పుకొని ఇట్లా షో చేసుకొని అందరూ ఇట్లానే ఆలోచిస్తారు బ్రో. రాలేదనుకో అంటే అక్కడ రీజన్స్ ఒకటి చూడరు మనకి. ఎందుకు నాదే తప్పు అన్నారు ఇప్పుడు అందరూ. చెప్పుకుంటే కాదు కాదు నేను తప్పు అప్లై చేసిన ఇప్పుడు అలా మార్చారా. అది రీజన్ లో నాకు రిజెక్ట్ చేయడానికి తప్ప ఇంకో లేదు. మనకి ఇప్పుడు రీజన్ మనకు పర్ఫెక్ట్ తెలుస్తుంది దేని వల్ల రిజెక్ట్ అయ్యాను అని చెప్పి. బయట అది చెప్పిన వాళ్ళకి అర్థం చేసుకునే కొందరు ఉన్నారు, అర్థం చేసుకునే స్టేజ్ లా తప్పు చేసిన ఇంకంత ఎబిలిటీ లేదో అనుకుంటారు. బ్రో మీరు కన్సల్టెన్సీ రికమెండ్ చేస్తారా? అంటే సెల్ఫ్ గా చేసుకుంటా అంటే ఓకే. ఏం ఎంత కదా స్టార్టింగ్ స్టేజ్ లో మనకి ఏం తెలియదు. ఒకవేళ రీసెర్చ్ చేసి మొత్తం మనకి తెలుసు SOPs ఉంటుంది, మోటివేషన్ లెటర్ ఉంటుంది, ఇవన్నీ మనం ప్రిపేర్ చేసుకోవాలి అనుకో మనకి అంత ఉంది
మనం చేసుకోగలుగుతాము రాయగలుగుతాము అన్నప్పుడు చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇన్ కేస్ లేదు కొంచెం హెల్ప్ తీసుకుంటా అన్నప్పుడు కన్సల్టెన్సీ బెటర్. అండ్ అది కొంచెం జాగ్రత్తగా రీసెర్చ్ చేసి తీసుకోండి, అదొకటే చెప్తా. కన్సల్టెన్సీ చాలా గుట్టిగా నమ్మకండి. అసలు అమ్మో, బ్లాగ్ అకౌంట్ గురించి ఇప్పుడు అసలు మనం దీని టాపిక్ మాట్లాడాలి. బ్లాగ్ అమౌంట్ గురించి మీరు ఏది రికమెండ్ చేస్తారు? ఎక్స్పెక్ట్ అయినా ఫిట్ ఇవ్వనా కదా? అది మ్యాక్సిమం ఇక్కడ అందరూ ఎక్స్పెక్ట్ చేయడమే బ్రో. ఈ కొరెక్ట్లే ఎక్స్పెక్ట్ కూడా ఏంటంటే బెనిఫిట్ బ్యాంక్ అకౌంట్ వస్తుంది, అవును బ్యాంక్ అకౌంట్ వస్తుంది అంటే రాగానే ఓపెన్ చేయకపోయినా కానీ దాంట్లో నడిచిపోతుంది. కొరాటిల్ వాళ్ళు ఇప్పుడు ఎక్స్పెక్ట్ వాళ్ళకి డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ వస్తుంది, డైరెక్ట్ రాగానే బ్లాక్ అకౌంట్ పడిపోతుంది. అంటే సేమ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి మన సిటీ స్టేషన్ హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టాలి, అప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి. నాదైతే అంటే నాది వీసా డాక్యుమెంట్, అది అన్ని డాక్యుమెంట్స్ ఏదో అప్లోడ్ చేయాలి. నేను బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంక్ అకౌంట్ వాళ్ళకి లింక్, నా బ్యాంక్ అకౌంట్ రానికైనా మస్తు వాళ్ళు పడుతుంది. అది బ్యాంక్ అకౌంట్ ఏం బ్యాంక్? డాయిచ్ బ్యాంక్. నా డాక్యుమెంట్ ఐబ్యాన్ కానీ అవన్నీ రానికి, కార్డ్స్ అవన్నీ రానికి కొన్ని డేస్ సేమ్. మళ్ళీ ఫస్ట్ కార్డ్ ఫస్ట్ పిన్ ఇంటికి రావాలి, తర్వాత మళ్ళీ కార్డ్ సపరేట్ వస్తుంది, చాలా ప్రాసెస్ ఉంటుంది. అప్పటికి ఎక్స్పెక్ట్ ఏంటంటే బ్యాంక్ ఉంటుంది కాబట్టి మనం ఎన్ఎస్సి తోని మనం పేమెంట్ చేసుకోవచ్చు. ఒక్కసారి మనం అది యాక్టివేట్ చేస్తే ఎన్ఎస్సి తో పేమెంట్ చేసుకోవచ్చు, అంత ఇబ్బంది ఉండదు. అండ్ వచ్చే వాళ్ళు నియో గ్లోబల్ కార్డ్ ఉంటుంది, అది తెచ్చుకుంటే అది కూడా బెటర్. నేను దాంట్లో స్టార్టింగ్ చాలా 1.5 month దాంతో నాకు ఇచ్చాను. నేను మొత్తం నేను దోస్తులని చేసుకున్నావు బ్రో. మమ్మల్ని కొట్టిన నేను చూసి నీకు ఎందుకంటే యూఎస్ కూడా లేవు బ్రో నాకు దగ్గర. నేను క్యాష్ తెచ్చుకోలేను, నేను 1000 euros తీసుకొస్తాను. నేను అంతే సరిపోతుంది. బట్ మీరు చాలా నేను ఈ స్కామ్ చాలా వింటున్నా బ్రో. ఏంటి అంటే ఇక్కడికి రాకముందుకే డిపాజిట్ కట్టడం, రెంట్ కట్టడం అసలు చేయొద్దు. ఎందుకంటే ఒకసారి అమౌంట్ వేసేసిన తర్వాత వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది అనుకో, మీ పని అయిపోయినట్టే. మళ్ళీ రాను కూడా అవి రిటర్న్ కూడా రావు, మీరు ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదు, నెంబర్ అది ఉండదు. అన్లెస్ మీ సొంత తమ్ముడు, సొంత అన్న, మీ రిలేటివ్స్ కానీ, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ అట్లుంది, స్కూల్ ఫ్రెండ్స్. ఇంకోటి వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఇన్ పర్సన్ వెళ్ళి వాళ్ళని చెక్ చేయమని ఫస్ట్ రిలేటివ్స్ నుంచి చెక్ చేయాలి, ఏం కథ అదంతా చెక్ చేసినాక ఓకే వెయ్యొచ్చు ట్రస్ట్ అనిపిస్తే అప్పుడు. ఆల్మోస్ట్ వాళ్ళు ఎట్లా బిజీ అంటున్నారు అంటే మరీ అట్లా అని కాదు, ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ హెల్ప్ తీసుకుంటున్నారు చాలా మంది దగ్గర. ఎందుకంటే నార్మల్ నేను కూడా సపోజ్ నాకు నియర్ బై లా ఏమైనా ఉన్నారు అనుకో, నేను చేయాలి అంటే ఆ స్టేజ్ లో ఉంది, ఫ్రీ ఉంది అంటే నేను వెళ్తున్నాను. నేను స్టార్టింగ్ ఎప్పుడు వెళ్ళట్లేదు అని నేను ఒకటైతే చెప్తా, ఏంటి అంటే గ్రూప్స్ ఉండవలసిన అసలు నమ్మకండి. పర్సనల్ అంటే బ్రో మీరు హెల్ప్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్, అంటే హెల్ప్ అంటే రూమ్స్ చూడమని చెప్పండి, కానీ వాళ్ళకి మాట్లాడద్దు అని అంటలే, జస్ట్ ఏంటంటే ఉండండి, నార్మల్ ఉండండి, మాత్రం జాగ్రత్తగా ఉండాలి అంతే. చాలా జాగ్రత్త ఉండే మన ఇండియాలో. ఒక్కసారి పోయినాయంటే మళ్ళా నువ్వు ఎక్స్పెక్ట్ కూడా మళ్ళీ రాంగ్ కూడా రావు. అవి స్కామ్ అంటే దానే స్కామ్ అంటుంది కదా. ఇంకోటి సర్వీస్ ఫీ, అది సర్వీస్ ఫీ అది పెద్ద స్కామ్. అదే టీమ్ మీద సర్వీస్ ఫీ పడుతుంటది. నీకు 2 రూమ్లు చూపించి వాళ్ళు ఒక రూమ్ సెలెక్ట్ చేసుకున్నావు అంటే 150 అడుగుతాడు. ఇప్పుడు బ్రో మన 150, ఇప్పుడు 210. ఇప్పుడు చాలా హౌస్ కన్సల్టేషన్ ఉంటాయి బ్రో, కొంచెం అమౌంట్ తీసుకొని వాళ్ళు ఇల్లు చూపిస్తారు ఇక్కడ. నేను ఇప్పుడు రీసెంట్గా ఏంటన్నా 210 euros అంటే బ్రో సర్వీస్ ఫ్రీ. జస్ట్ 100 ఏముండదు బ్రో, ఇల్లు చూపించడం ఒకటే ఉంటుంది. అవును, ఇల్లు చూపించడం ఉంటుంది, ఇంట్లో దింపే వరకు ఉంటుంది. దింపిన తర్వాత ఏమైనా ఇంత పట్టించుకోవడం అది ఓవర్ బ్రో నువ్వు అంటే. ఎందుకంటే మన బిజినెస్ అది, కానీ అది ఇల్లీగల్. బట్ చేస్తామంది చెయ్యొద్దు అట్లా. అండ్ అది ఎవరైనా వచ్చి చేద్దాం అనుకుంటే కూడా మనకి ప్రాపర్ ఇల్లు కావాలి, ఒక మంచి ట్రస్ట్ అంటే జర్మన్ ల్యాండ్ లార్డ్ నుంచి తీసుకోవడం. అది జర్మన్ ల్యాండ్ లార్డ్ నుంచి తీసుకుంటే చాలా బెస్ట్. నీకు బ్రో నిజం చెప్పదా, మన బౌలింగ్ లో ఇంత రూడ్ ఉంటుంది, కానీ జర్మన్స్ కానీ ఎవరన్నా బయట స్టేజ్ కొనమనుకో, వాళ్ళు నీకు సజెషన్స్ ఇస్తారు. నీ మనీ నీకంతా నీకు బ్యాక్ ఇట్లా రావాలా అని. సొంత ఓనరే, ఇంటి ఓనరే. మా ఫ్రెండ్ ఒక హైదరాబాద్ దగ్గర ఉంటాడు, వాళ్ళది విల్లా 8 members ఉంటారు. వాళ్ళు రెనోవేషన్తో సహా అన్ని, నీకు ఇంకేమైనా కావాలా ప్రతి ఒక్కటి అడిగినంటారు తెలుసా. అది లైక్ ఇంత మంచిగా ఉంటుందా. అదే చెప్తాను, అందరూ ఒకటే లెక్క ఉండరు ఇక్కడ. డిఫరెంట్ సిటీలో డిఫరెంట్ ఉంటారు, పర్సన్ డిఫరెంట్ ఉంటారు. అందరూ ఒకటేగా ఉండాలని అసలు చెప్పాలి, వీళ్ళు ఇట్లానే ఉంటారు. కొందరు మంచి కైండ్గా ఉంటారు,
బ్రో మీరు పోర్షా ఫెరారీ ల్యాంబోర్గిని కార్స్ మనం తిరుగుతుంటాయి కదా చూసినప్పుడు ఏమనిపిస్తుంది బ్రో మీకు? నాకు లిటరల్గా ఒక్కసారి డ్రైవ్ చేయాలంటే బ్రో అది. నేను ఎప్పుడైనా అట్లా మన కార్ నుంచి పాస్ అవుతున్నా కానీ అక్కడ ఉంటాయి కదా, ఇట్లా ఒక 30 seconds చూస్తా ఎంత పడినా ఇట్లా ఇట్లా చూసుకుంటా, ఇట్లా ఇట్లా అని చూస్తుంటా. ఎప్పుడు డ్రైవ్ చేస్తాం ఒక్కసారి అట్లీస్ట్ అని చెప్పి. కొనడం అది వేరే కానీ డ్రైవ్ చేయొచ్చు కదా బ్రో. డ్రైవ్ చేయొచ్చు కొనడం తర్వాత డ్రైవ్ చేయొచ్చు కదా. ఇంకెప్పుడు అన్నట్టుంటది అది. అది ఇక అంటే ఇక్కడ కొనొచ్చు బ్రో, మరి అంత కష్టం ఇక్కడ తెలిసిన అంత కష్టం ఏం కాదు. అంటే ఇన్సూరెన్స్ కట్టాలి బ్రో ఎవ్రీ మంత్ లైఫ్ టైం. కారు మీరు మళ్ళీ అమ్మిన దాకా దాని ఇన్సూరెన్స్ కడితేనే. ఇక్కడ చిన్నోళ్ళని పెద్దోళ్ళని ప్రతి ఒక్కరు కార్ యూజ్ చేస్తారు. అట్లా అంత రిచ్ అని కాదు కదా, అంటే ఏదో ఒకటి మే ఉంటుంది దానికి. అది కనుక్కోవాలి మనం కూడా. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోమంటారా? డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే బెస్ట్. ఇక్కడ మనకి తెచ్చుకున్న డ్రైవింగ్ లైసెన్స్ 6 months ఉంటుంది కదా, 6 months వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చిన చాలా మంది డ్రైవింగ్ నేర్చుకుంటారు. ఇక్కడ డ్రైవింగ్ క్లాసెస్ మళ్ళీ వెళ్ళాలి, ఒక 3-4 classes అని వెళ్ళాలి. ఎంత పడదు బ్రో అది? ఏమో బ్రో అది ఎంత నాకు ఐడియా లేదు. 1200 నుంచి 2000-3000 మధ్యలో 1200 అనేక ఒక రివ్యూ చూసిన 1200 అని. బట్ క్యాజువల్ వేరే అమౌంట్ 2000 నుంచి 3000 మధ్యలో డిపెండ్స్ ఆన్ మళ్ళీ అది కింద 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 ఉంది డ్రైవింగ్ స్కూల్స్, కింద డ్రైవింగ్ స్కూల్ కింద జిమ్ డ్రైవింగ్ స్కూల్స్ ఉంటాయి. డ్రైవింగ్ స్కూల్లో ఒక్కొక్క మరి ఒక రిజిస్టర్ అయితే మిగతా అంతా అలా చూసుకుంటాడు. గ్రాసరీస్ ఎక్కడ తీసుకుంటే బెస్ట్ బ్రో? గ్రాసరీస్ నాకు పర్సనల్గా రేవే ఇష్టం బ్రో. కాస్ట్ ఎక్కువైనా నాకు రేవే ఇష్టం. నాకు స్టార్టింగ్ నుంచి వచ్చినప్పటి నుంచి రేవేతో ఒక అనుబంధం నాకు. కాఫ్లెంట్ అవ్వన్నా కానీ నాకు మనసు అంతా ఇప్పుడు రేవేనే ఉంటుంది. నాకు రేవే ఇష్టం. కానీ బడ్జెట్ అంటే కాఫ్లెంట్ నెట్ కాఫీ పెద్ద ఉంటుంది, కాఫ్లెంట్ చాలా పెద్దగా ఉంటుంది. ఎక్కడంతో పెద్ద ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. అన్ని ఐటమ్స్ వస్తాయి ఒకటేసారి. మీరు బల్క్ లో తీసుకోవాలంటే అన్ని ఐటమ్స్ ఒకటేసారి తీసుకోవాలంటే కాఫ్లెంట్ నెట్, లేకపోతే దగ్గరలో ఇక స్పేటీ మీరు ప్రిఫర్ చేస్తారు. స్పేటీలో కాస్ట్ ఎక్కువ ఉంటుంది. స్పేటీలో కాస్ట్ ఎక్కువ ఎమర్జెన్సీ ట్రై చేయండి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు. బట్ బ్రో పబ్లిక్ హాలిడేస్ గురించి మీ స్పందన? పబ్లిక్ హాలిడేస్ అయితే అసలు మనుషులు ఉన్నారు మాయమైపోయినారు అసలు అనిపిస్తుంది. అసలు ఎవరు కనిపించారు బయట మనం బస్సెస్ అనేవి కూడా ఉండవు కదా. అసలు ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ ఒకవేళ ఉన్న బస్సెస్ ఉన్న దగ్గర ఏమవుతుంది అంటే 2 hours ఒక బస్సు, 3 hours ఒక బస్సు ఉంటుంది. మనకైతే అసలు కొంచెం కష్టం అవుతుంది హాలిడే వచ్చినప్పుడు పోవడానికి. బోర్లింగ్ లో మాత్రం మనకి 24 hours ట్రాన్స్పోర్టేషన్ అంటారు. బోర్లింగ్ దాటితే మాత్రం అదే చెప్తాను. ఇప్పుడు కొంచెం ఇంకా పబ్లిక్ కావాలంటే అందరికి కావాలని ఇక్కడ ఒక చిన్న పెద్ద కదా అందరికి కాలేజ్ ఉంటాయి కదా. కానీ కొంచెం ట్రావెలింగ్ కూడా ఆలోచిస్తారు వాళ్ళు. అప్పుడు అది 3 hours కైనా 2 hours ఒక బస్సు అయితే పక్కా ఉంటుంది అది. కానీ ఇక్కడ నాకు నచ్చింది ట్రాన్స్పోర్టేషన్ చాలా వస్తుంది. కానీ కొన్నిసార్లు ఎట్లా అంటే ఆపేస్తారు, వేరే వాళ్ళతో ఆడనే ఆపేస్తారు, వేరే వాళ్ళతో ఆడనే ఆపేస్తారు, దిగిపోకుంటారు. పోయేది ఉంటే డబ్బులు పోతుంటాం మనం గంట సేపట్లో, ఓకే వెళ్ళిపోతాంలే అన్నప్పుడు ఏదో ఒకటి అవుతుంది. నేను అసలు ఎన్నిసార్లు దిగిపోయినా బస్సు నుంచి. ఎందుకు ఆపేస్తారు రీజన్ అక్కడ డిస్ప్లే కూడా ఎగేరు. మేబీ అదేమన్నా బస్ ఇష్యూ ఏందో తెలియదు కానీ దిగిపోతారు. మళ్ళీ నెక్స్ట్ బస్ కోసం వెయిట్ చేస్తుండాలి. ఆ గ్యాప్ ఇక్కడ పోతుంది, నాకు లేట్ అయిపోతుంది. ఇది అయిందా బ్రో నీకు ఎప్పుడన్నా బెదిరియడం కానీ? బెదిరియం ఎప్పుడు బెదిరియట్ లైక్ ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఒక్కరే నడుస్తున్నారు, అనుమానం వచ్చినట్టు ఎవరన్నా లైక్ ఇప్పుడు నేను ఊళ్ళో జూవలిస్ట్ గార్డెన్ ఉన్నప్పుడు నాకు ఏమైందంటే, నేను ఇంటికి వెళ్తున్నా, బస్ కోసం వెయిట్ చేస్తున్నా, వాడు దూరంకి వెళ్ళి పిలిచిన్నా, ఇంకో లైన్లో ఉండు వాడు పిలిచిండు, బ్రో దగ్గరకు వచ్చే లోపు ఇలా తీసుండు, కత్తి తీస్తుండు, తీసి ఇట్లా చూపిద్దాం అనుకుండు, ముసలైనా వచ్చింది. అప్పటికి నా దగ్గర నిజంగా 200 euros ఉన్నాయి బ్రో.